మీ భార్య అన్నట్టు అక్కడ కొడతారేమో, రకరకాల భయాలు అనేవి అనుకుంటూ ఉంటాయి కదా. మీకు మిమ్మల్ని ఎలాగ కొట్టేవాళ్ళ అండి అందరినీ? అంటే అంటే తను చెప్పినట్టు పిల్లలు కూడా మీతో పాటు వచ్చారన్నారు, వాళ్ళని కూడా హింసించే వాళ్ళ? పిల్లలకంటే మరి మరి అంతా దేని కాదు, తప్పదు మరి. ఇప్పుడు వాళ్ళ మూర్ఖులు అంటే అలా అనకూడదని, పాకిస్తాన్ మూర్ఖులు, మనతో మంచిగా ఉండి ఉంటారు, ఇది వెనక నుండి చేస్తారు కదా, వాళ్ళ మూర్ఖులు కనుక తప్పదు మరి. మరి ఏదైనా పాకిస్తాన్ అన్న భయం, అది చిన్న దేశం, ఇబ్బంది పెట్టారు, మీరు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది అంటే మరి అది తప్పదు మరి. అలాగా తప్పదు అంటున్నారంటే మీరు ఎంతో బాధను అనుభవించారని మాకు అర్థం అవుతుంది. అంటే ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని హింసించారు? వాళ్ళు ఏదో పని చెప్తారు అనుకో, ఆ పనికి ఆయన కొంచెం లేట్ అయినా చేయకపోయినా కొడతారు వాళ్ళు, తప్పదు మరి. అంటే జైల్లో తప్పదు కదా మరి, కొడతారు. సమయానికి తిండి పెట్టేవాళ్ళ? సమయానికంటే మరి అనుకుంటే మన ఇల్లు కాదు జైలు, అది వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తెచ్చినప్పుడు తినగలం, కానీ మనకి ఆకలేస్తుంది వేసామంటే వాళ్ళు వేయరు కదా. వాళ్ళ జైల్లో వాళ్ళకి టైం ఉంటుంది, కండిషన్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఫాలో అయ్యేది. రామారావు గారు, నూకమ్మ గారు, మీ రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో, ఇండియా మొత్తంలో అందరూ కూడా మీరెవరు, ఏంటి, మీ జీవితంలో ఏం జరిగింది అందరికీ కూడా తెలిసింది. అంటే ఈ రోజు కాకపోయినా సినిమా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు చూస్తారు, వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో ఇది కొంతమందికి కళ్ళు తెరిపించడంలా ఉంటుంది. అంటే మీలాగే ఇబ్బంది పడేవారు, వెళ్లే వాళ్ళకి ఇలా జరగకుండా, ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పే సినిమా కాబట్టి, సో ఒక మంచి సినిమాని మీ స్టోరీగా తీశారు. సో అది ఇప్పుడు సూపర్ సక్సెస్ అయింది కాబట్టి మీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలి. సో మీరు ఒక మంచి విషయం కోరుకుంటున్నారు, మీకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అనుకుంటున్నారు. సో అలాగే మీ లైఫ్ లో ఇలాంటి చేదు అనుభవాలు ఇంకా రాకూడదు, మీ ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి రియల్ తండేల్ జి రామారావు అలాగే వాళ్ళ భార్య నూకమ్మ స్పెషల్ చిట్ చాట్. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.